ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ ఇంతవరకు కొలిక్కి రాలేదు. టన్నెల్లో చిక్కుకున్న 8 మంది గురించి 4 రోజులైనా ఎలాంటి సమాచారం అందడం లేదు. రెస్క్యూ ఆపరేషన్ తీవ్రంగా సాగిస్తున్నా ఎలాంటి ప్రయోజనం కలగడం లేదు. నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్తో పాటు సింగరేణి, హైడ్రా రెస్క్యూ టీంలు ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. ప్రమాద స్థలికి చేరేందుకు మార్గం కనిపించడం లేదు. అత్యాధునిక పరికరాలతో శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని ఎలా తీసుకురావాలనే దానిపై తెలంగాణ మంత్రుల బృందం సమావేశమైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జూపల్లి సమీక్షించారు. నేవీ, ఆర్మీ, సింగరేణి, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఫైర్, ఇతర రాష్ట్రాల రెస్క్యూ టీంలతో సమావేశమైన మంత్రులు దేశంలో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి కార్మికులను టన్నెల్ నుంచి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 4 రోజుల నుంచి టన్నెల్కు వచ్చి సమాచారం తెలుసుకుంటున్న మంత్రులు బాధితులను బయటకు తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కొంతమంది చిల్లర రాజకీయాలు మరి ఆ విధంగా మాట్లాడడం, ఈ సందర్భంగా 8 మంది ప్రాణాలు చిక్కుని ఉండగా ఈ హుందాతనం కోల్పోయి ఒక యాక్సిడెంట్ జరిగితే రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి జనం చీకొడుతున్నారు. కాళేశ్వరం టన్నల్లో 7 చనిపోయినరు, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్రాజెక్టులో 8 చచ్చిపోయినరు అని మేము ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు కూడా ప్రొవోక్ చేసినా మేము ఆ విషయం మేము ఇంకా దానికంటే వివరంగా మాట్లాడం. మానవతా దృక్పథంతో కొన్ని ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ఈ సంఘటన గురించి మరి దిగజారి మాట్లాడుతున్న వాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే